విశాఖలో ఒకవైపు గూగుల్ డేటా సెంటర్ ఇతర దిగ్గజ సంస్థలు వస్తుండటంతో సందడి ఏర్పడింది. ఇంకోవైపు ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఆర్ఎల్సర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఫ్యాక్టరీకి కీలక అనుమతులు మంజూరయ్యాయి. సీఎం చంద్రబాబు కృషితో అతి తక్కువ సమయంలోనే అనుమతులు లభిస్తున్నాయి. 4 ఏళ్లు పట్టే అనుమతులు కేవలం 14 నెలల్లోనే పూర్తి కావచ్చింది. అనకాపల్లి జిల్లాలో 1,50,000 కోట్లతో గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ రానుంది. ఇనుప ఖనిజ రవాణా కోసం పైప్ లైన్ నిర్మాణం చేస్తారు. అందుకు కేంద్ర ఉక్కు శాఖ అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు మంజూరైన సంగతి తెలిసిందే. ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశాలోని మల్కనగిరి మీదుగా పైప్ లైన్ వేస్తారు. పెట్రోలియం అండ్ మినరల్స్ పైప్ లైన్ యాక్ట్ 1962 కింద త్వరలోనే ప్రారంభం కానుంది స్టీల్ ప్లాంట్ నిర్మాణం. 1,47,162 కోట్ల అంచనాతో ప్లాంట్ నిర్మాణం జరగనుంది. 2029 జనవరి నాటికి తొలి దశ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. 2033 నాటికి రెండో దశ పూర్తవుతుంది. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 17 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగనుంది. ఈ ప్లాంట్ ద్వారా 61,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.